హాయ్ హలో నమస్తే. ఈ వారం విడుదలైంది ఓం శాంతి శాంతి శాంతి. తరుణ్ భాస్కర్ ఈసారబ్బ నటించిన చిన్న సినిమా. మీరు లాస్ట్ చూసిన సినిమా ఏది? సుజన్ నిర్మాత. ఈ సినిమా స్పెషాలిటీ అంటే సాధారణంగా ఎవరైనా ఏదైనా సినిమా రీమేక్ చేస్తుంటే రీమేక్ అని చెప్పరు. అందులో ఈ రోజుల్లో ఓటీటీలో సినిమా రెడీగా ఉంటుంది కాబట్టి దీన్ని కంపేర్ చేసుకుంటారు, ఈ తలకాయ నొప్పులన్నీ వస్తాయని చెప్పి రీమేక్ అని చెప్పరు. బట్ మొదటి నుంచి కూడా ఈ సినిమా మలయాళ సినిమా జయ 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 హేకి రీమేక్ అని చెప్పేసి క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు. పర్సనాలిటీ ఏంటి అంటే దీని వెనకాల వాళ్ళ ధైర్యం, తెలుగు నేటివిటీకి అనుగుణంగా మనం బాగా మార్చాము, బాగా చేయగలిగాము అన్నదే వాళ్ళ ధైర్యం. అందుకనే అలా చెప్పుకొచ్చారు. సో ఈ సినిమా ఎలా ఉందంటే, ఫస్ట్ పాయింట్, ఈ సినిమాలో వాళ్ళు ధైర్యం చేసింది నిజం. ఎందుకంటే మన నేటివిటీకి అనుగుణంగా అక్కడ వ్యాపారం, అక్కడ పరిస్థితులు, దాన్ని అలాగే మన గోదావరి జిల్లాకి అడాప్ట్ చేస్తూ, గోదావరి జిల్లా పద్ధతులకి వాటికి సిస్టమ్కి అడాప్ట్ చేస్తూ ఇంచుమించు స్క్రీన్ ప్లే అయితే సేమ్ రన్ చేశారు. ఇక్కడ ఏమి పెద్దగా మార్పులు చేయలేదు. బట్ ఆ అడాప్ట్ చేయడం అన్నది, గోదావరి జిల్లాలకి అడాప్ట్ చేయడం అన్నది చాలా బాగా చేశారు. ఆ అడాప్ట్ చేయడంలో దర్శకుడికి, మాటల చేతికి ఇద్దరికి కూడా సమాన పాత్ర ఉంది. చాలా బాగా చేశారు. అందువల్ల అక్కడ వాళ్ళు చేసిన ధైర్యం పాస్ అయింది. సో సినిమా ఫస్ట్ హాఫ్ చూడగానే చాలా బాగుంది. చాలా ఈ మధ్యకాలంలో ఒక మంచి గోదావరి కామెడీ బాగా చేశారు, బాగుంది అని అనిపిస్తుంది. బేసిక్గా కూడా అలాగే ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చిన దగ్గర నుంచి గ్రాఫ్ కొంచెం డౌన్ అవ్వడం మొదలవుతుంది. ఆ డౌన్ అవ్వడం అన్నది మిడ్ రేంజ్ పోర్షన్కి కొంచెం కూడా అవుతుంది, తర్వాత మళ్ళీ బాగుంది అనిపిస్తుంది. కానీ ఆ చివరి ఎండింగ్కి వచ్చేసరికి కొంచెం హడావుడిగా ఎండ్ చేశారు, గబగబా ఎండ్ చేశారు అనే చిన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇలాంటి సినిమా ఎలా ఉన్నా కూడా మొదట ఎంత ఫన్ టోన్లో వెళ్ళినా, సినిమా వెళ్ళిన తర్వాత చివరిని ప్రేక్షకుడు ఏదో ఒక రకమైన ఫీలింగ్తో బయటకు రావాలి. అరే భలే ఎంజాయ్ చేసాం రా అన్న ఫీలింగ్తోనే రావాలి, కొంచెం టచ్ చేశాడు అన్న ఫీలింగ్తోనే రావాలి. ఎందుకంటే ఇది భార్యాభర్తల మధ్య జరిగే గొడవ. దీనికి ఈ జనరేషన్ సరిపడా, అంటే భర్త ఎలా ఉన్నా కూడా చేతులు కట్టు కూర్చుంటామనే జనరేషన్ కాకుండా, మన కాలమే మనం బతకగలం, అణిగి ఉండక్కర్లేదు, గొడవ పడుతూ ఉండక్కర్లేదు అనే ఆలోచన ధోరణి అనుగుణంగా చేసుకున్న కథ. సో ఆ విధంగానే చేశారు. బట్ అందులో కూడా కనీసం ఒక కన్సర్న్ రావాలి, పాత్రలతో కనెక్ట్ అవ్వాలి. మొదటి సగం వరకు మనకి ఎందుకో వాళ్ళిద్దరి మధ్య సరైన హీరో హీరోయిన్కి కెమిస్ట్రీ ఎందుకో అంత స్క్రీన్ మీకు వచ్చినట్టు కనిపించలే. ఈడేసాలు నా ఊహాశక్తికి అందట్లేదా అమ్మా? ఎవరిది వాళ్ళే. విడివిడిగా చూసుకుంటే తరుణ్ భాస్కర్ బాగా చేశాడు, తరుణ్ భాస్కర్ బాగానే ఉన్నాడు. సరే, అతను మ్యాక్సిమం గోదావరి యాస ట్రై చేశాడు. ఆయన పుట్టి పెరిగి మొదటి నుంచి అలవాటు అయిపోయిన తెలంగాణ లాంగ్వేజు, తెలంగాణ యాక్సెంట్లో ఉన్నా కూడా అతను గోదావరి యాస చాలా వరకు బాగా ట్రై చేశాడు. మ్యాక్సిమం కొంతవరకు కుదిరింది. అంటే 100% కుదిరిందని చెప్పలేము. ఎందుకంటే అతని చుట్టూ ఉన్న యాక్టర్ అంతా కూడా బేసిక్గా వాళ్ళకి ఈజీగా గోదావరి యాస మాట్లాడేవాళ్ళు. వాళ్ళ పలుకుబడికి ఇతని పలుకుబడి కొంచెం తేడా కనిపిస్తుంది. బట్ అదేమి పెద్దగా పట్టించుకోవడం అనేది కాదు. కానీ ఈ అమ్మాయి క్యారెక్టర్ విడిగా చూస్తే బాగా పెర్ఫార్మెన్స్ చేసినట్టుంది, ఈ అబ్బాయి క్యారెక్టర్ చూస్తే పెర్ఫార్మెన్స్. కానీ వాళ్ళిద్దరి మధ్య ఎందుకో సరైన కెమిస్ట్రీ పెద్దగా కుదిరినట్టు నాకు అనిపిస్తలేదు స్క్రీన్ మీద. రెండోది, ఎటో ఒక ప్రేక్షకుడికి ఏదో ఒక సింపతి ఫ్యాక్టరు ఎటో ఒకటి రావాలి. అరే ఈ వీడేంట్రా మరి శాడిస్ట్లా ఉన్నాడు, ఈ అమ్మాయి చాలా బాధపడుతుంది అన్న ఫ్యాక్టరీని రావాలి. ఈ అమ్మాయి కూడా ఏంట్రా మరి ఇంతలా చేస్తుంది అన్న ఫ్యాక్టరీని రావాలి. ఈ రెండు కూడా ఏమి రాలే. చివరిని హడావిడిగా క్లైమాక్స్ చేస్తుంటే అది ముందుగానే చిన్న ఇండికేషను. ఒక పాత్ర అంటే ఇతను ఏదైతే రొయ్యల వ్యాపారం చేస్తుంటాడో ఆ పక్కనే ఉన్న చెరువు పెద్ద ఆయన పాత్ర తరచూ చూపిస్తుండడం చిన్న ఇండికేషన్ మన ముందే అందేస్తుంది. ఇదేదో ఈ పాత్ర ఏదో చివరిలో కీలకంగా ఉంటుంది. ఆ చివరిని కావాలని ఒక ఫైట్ సీన్ పెట్టి, ఇప్పుడు సరే మొగుడు పెళ్ళం కొట్టుకుంటున్నారు అన్నది గొడవ అన్నది కొంతవరకు తెలుసు. బట్ ఎంత కాదన్నా
తమ యజమాని భార్యని చంపేంత లెవెల్గా రౌడీలు కొట్టరాట్లంటూ నాకు అర్థం కాలేదు. సరే అదంతా లాజిక్ వేస్ట్. రెండోది అంటే కోర్ట్ సీన్ ఒకటి బాగా డౌన్ అయింది. కోర్ట్ సీన్లో కూడా మనకి కొంచెం సినిమా ల్యాగ్ అనిపించేసి ఏదో చేస్తున్నారు, ఏదో ఒకటి ముడెడుతున్నారు అన్నట్టు అనిపించింది. సో మొత్తానికి ఈ పోస్ట్ ఇంటర్వెల్లోని క్లైమాక్స్ దగ్గర సినిమా కొంచెం దెబ్బతింది. లేదంటే ఈ ఫస్ట్ హాఫ్ ఉన్న ఫస్ట్ హాఫ్ జనరేషన్ చేసిన ఫన్ను అదంతా కలిసి నిలబడేది. అయితే ఇక్కడ సపోర్టివ్ క్యారెక్టర్లు కూడా చాలా బాగా చేసాయి. అత్తగారి క్యారెక్టర్ కానీ, ఆడపడుచు క్యారెక్టర్ కానీ, బ్రహ్మాజీ క్యారెక్టర్ కానీ, ఇవన్నీ కూడా సినిమాలోకి వచ్చి వీలైనంత వరకు ఫన్ని జనరేట్ చేసి బాగా చేసేవి. సో దానివల్ల సినిమా ఓకే సినిమా అనిపించుకుంది. నేను ఇందాక చెప్పినట్టు ఆ క్లైమాక్స్ దగ్గర హర్రీ బుర్రీగా క్లోజ్ చేసిన తప్పిస్తే అక్కడ ఆల్రెడీ వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు తరుణ్ భాస్కర్, నాకు నచ్చలేదు ఈ క్లైమాక్స్, అయినా వాళ్ళకి నచ్చి వాళ్ళు ఓకే అన్నారు కాబట్టి నేను ఓకే అన్నాను అని చెప్పేసి అన్నాడు. సో క్లైమాక్స్ నచ్చబడని పక్కన పెడితే ఆ క్లైమాక్స్ పార్ట్ ఎడిట్ చేసింది కొంచెం హర్రీగా అనిపించింది. ప్రేక్షకుడు పూర్తి సంతృప్తితో బయటకు వచ్చే అవకాశం ఇవ్వలేదు ఈ సినిమా. బట్ తరుణ్ భాస్కరు ఆ పాత్రకి యాప్ట్ అంటే కొంతవరకు యాప్టే. అమ్మాయి ఈషార్ బాగా చేసింది, బ్రహ్మాజీ బాగా చేసింది, మిగతా క్యారెక్టర్లు బాగా చేశారు. ఎస్పెషల్లీ చెప్పాల్సింటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ మధ్యన ఈ సౌండ్ పొల్యూషన్ తోటి దబ్బి స్పీకర్లు బద్దలు కొడతాం, స్పీకర్లు ఎంత బద్దలు కొడితే అదే గొప్ప మ్యూజిక్ అనుకునే టైంలో మ్యూజిక్ చాలా ప్రశాంతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అంటే సినిమా దగ్గర మ్యూజిక్ ఉంటుంది, ఆ సినిమాకి అయితే అలా ఇవ్వాలి, ఈ సినిమాకి అనొచ్చు. కట్ ఏదైనా కూడా ఆ సౌండ్ పొల్యూషన్ చూసి మనకి విని ఈ సినిమాకి చాలా ప్రశాంతమైన మ్యూజిక్ ఇచ్చారు. బాగుంది. ఆ విధంగా కూడా మొత్తానికి సినిమా ప్రొడక్షన్ కానీ, ఆ సౌండ్ డిజైన్ కానీ, క్యారెక్టర్లు కానీ ఇవన్నీ మొదటంతా బాగుంది. కొంచెం జాగ్రత్త పడి ఉంటే క్లైమాక్స్ దగ్గర క్లైమాక్స్ దగ్గర అక్కడ కొంచెం జాగ్రత్త పడి ఉంటే ఇంకా సెకండ్ హాఫ్ని కొంచెం బాగా చేసుకుని ఉంటే మంచి సినిమా అయ్యి ఉండేది. ప్రస్తుతానికి ఓకే, సరదాగా కాలక్షేపానికి చూద్దామంటే చూడవచ్చు. థ్యాంక్ యూ.